బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖను మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణ మార్పులతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. శ్రీకాకుళం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాకుళం, ఆమదలవలస, ఎచ్చర్ల, నరసన్నపేట నియోజకవర్గాల్లో వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శ్రీకాకుళంలో జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డే అండ్ నైట్ కూడల నుంచి రామలక్ష్మణ్ కూడల వరకు రహదారి కాలువలా మారింది. డ్రైనేజీ పొంగి రోడ్లను ముంచెత్తాయి. బస్టాండ్ కూడా వర్షపు నీటిలో మునిగింది. నరసన్నపేట, జలమూరు మండలాల మధ్య గొట్టిపల్లి రహదారిపై భారీగా వర్షపు నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. నరసన్నపేట పట్టణంలో వీధుల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 6, కొత్తవలస, భోగాపురం మండలాల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. పార్వతీపురం, మన్యం జిల్లా వ్యాప్తంగా 20.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేని వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లిలోని అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలవడంతో ప్రైవేటు వాహనం అందులో చిక్కుకుంది. వర్షంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పరిసరాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పులతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. అలలు రహదారిని తాకుతున్నాయి. కెరటాల ప్రభావంతో రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రక్షణగా రోడ్డుపై వేసిన రాళ్లు కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. దీంతో ఉప్పాడ నుంచి కాకినాడ గ్రామీణ వాకలపూడి వరకు వెళ్లే రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. భారీ గోతులు పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.